సంగీత్ గారు సార్, అంటే బేసిక్గా ఇప్పుడు చాలా మంది లేడీ డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు, అంటే మేము ఏదైనా చేయగలం అని చెప్పి హిట్స్ కొట్టారు, బ్లాక్ బస్టర్స్ కొట్టారు. బట్ స్టిల్ లేడీ డైరెక్టర్ అనగానే లేడీ డైరెక్టర్ అని ఒక చిన్న ట్యాగ్ ఎక్కడో ఇస్తూ ఉంటారు. అంటే నాకు అంటే ఎక్కడో మేబీ మనం అదే సార్ మీ హెల్ప్ ఉంటే మనం ఆ మేల్ ఫీమేల్ అనేది తీసేచ్చేమో అనిపిస్తుంది సార్. అసలు మనం ఈ క్వశ్చన్ లేకపోతే బెటర్ అవుతుంది సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ సార్, మీరు మేల్ జర్నలిస్ట్ ఫీమేల్స్ కాదు సార్, మీరు జర్నలిస్ట్ అంతే. జనరల్ ఇవన్నీ ఎందుకు సార్, నాకు ఆవిడ కథ చెప్పారు, అదిరిపోయింది అనిపించింది. ఎవరితో చేద్దాం అన్నాను కానీ నిహారిక గారి పేరు చెప్పారు, ఇంకా అదిరిపోయింది అనిపించింది. వీళ్ళిద్దరు ముందుండగా నేను ఎందుకు భయపడాలని నాకు అసలు వెంటనే ఎక్కేసాను నేను. My full faith was on her, and then when she told me Niharika garu is on board, both of them was the main reason నేను కళ్ళు మూసుకుని చేసేచ్చు. I know she can direct and I know how she can take the film into the audience. I know how she can position a film. ఆవిడ ఆల్రెడీ చేశారు, పైగా నేను ఆల్రెడీ ఆక్సిజన్ ఫ్యామిలీ స్టోర్ చేశాను కాబట్టి ఒక వెబ్ సిరీస్కి ప్రీ రిలీజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఈవిడే. అదే నిజంగా సార్, అప్పటివరకు ఎవరు చేయలేదు. సో షీ వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్. సో ఐ వాజ్ లైక్, ఇంకా వీళ్ళిద్దరు ఉన్నాక ఇంకా నాకెందుకు సార్ డౌట్లు, నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వీళ్ళిద్దరు మీద. అయితే రీసెంట్గా మీ బ్రదర్ కూడా హిట్ కొట్టారు, సో దీంట్లో కూడా హిట్ కదా రెస్పాన్స్. సో ఖచ్చితంగా ఇది కూడా హిట్ కొడుతుందని చెప్పి, హిట్ అవ్వని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాగా ప్రిపేర్ చేశాను కదా, వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను. సంగీత్ మీరు ఈ రేంజ్ హీరో అవుతుంది, మేము మర్చిపోయాను, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాబ్బా నువ్వు. నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. ఇది సార్ వెరీ స్వీట్ సార్, సిన్స్ డే వన్ మ్యాట్ డే వన్ నుంచి సంభవం ఏంటన్నా ఏదేది 300. సో మీకు చేసిన హీరోగా చేసిన 4 సినిమాలు 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను, రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారు? లాస్ట్ వినపడలేదు సార్. దాని మీద నేహారికి చెప్పారు కదా, నువ్వు ఏమైనా పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు వాళ్ళు డెఫినెట్ గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమైనా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్, ఏదో వీడియోలో పెట్టాను సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్ వస్తే మేబీ అవ్వచ్చు సార్, పాన్ ఇండియా అండి. చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్ గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారు? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హక్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి కూడా ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచిస్తున్నాను సార్. హక్ నేను వదలను సార్, ఆయన్ని రోజు మొత్తం పట్టుకున్నట్టు నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్, ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉంటుంది సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, మేమైతే రక్తాలు వచ్చినా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పూలకండ ఎక్కుతుందనేవరా అనే దాచి అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారి ఇంట్లో ఉన్నాను సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్, ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే, ఆ ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం, అండ్ వాడికి కూడా తెలియదు సార్. బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయింది సార్. నేను ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది. బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ ఎవర్ సే సంతోష్ శోభన్ ఇస్ అ బ్యాడ్ యాక్టర్. హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీ హ్యావ్. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే అట్లా ఏంటి మనోడి పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అని టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోకపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టారని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావాడు అంటున్నప్పుడు ఇంక సక్సెస్ లేదు, అది వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్, ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్. అంతే. సంగీత్ అంటే ఇందాక మీరు హగ్ అన్నారు, ఆ హగ్ ఏదో క్లారిటీ లేదు. ప్రభాస్ గారు హగ్గా లేకపోతే హీరోయిన్ హగ్గా? అదే సార్, వెయిట్ చేస్తున్నా, ఏంటి ఇందాక నుంచి ఏమీ రావట్లేదా అని చూస్తాను. అమ్మయ్య ఒకటి వచ్చేసింది, అమ్మయ్య సినిమా కూడా ఇష్టంతో పోయింది సార్. హ్యాపీ, వెరీ హ్యాపీ
సార్ నాకు హక్ ఇస్తే నేను అందరిని హక్ చేసుకుంటా సార్. నాకు హక్కే సార్. నేను అంటుంది సార్ ఇప్పుడు మీరు అడిగితే నాకు తమ్ముడు 2 నిమిషాలు. నాకు ప్రభాస్ హక్ కావాలి, నాకు పవర్ స్టార్ గారి హక్ కావాలి, నాకు చిరంజీవి గారి హక్ కావాలి, నాకు అందరి హక్స్ కావాలి సార్. నాకు సంగీత్ గారు, హలో అండి, హియర్ సంగీత్ గారు. సారీ, హాయ్ హాయ్ అండి. టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అయితే మీరు ఎప్పుడు నెక్స్ట్ డోర్ బాయ్ లాగా కనిపిస్తూ ఉంటారు అండ్ ఇది కొంచెం నాకు ఎందుకో కొంచెం మీరు మీ జాన్రా దాటి వచ్చారేమో అని అనిపించింది. బట్ మళ్ళీ టీజర్ చూసిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే అనిపించింది. సో కొంచెం ఏమైనా లేదు అంటే మళ్ళీ కొంచెం ఏదో డిఫరెంట్ గా కనిపించబోతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ టీజర్ లో అదే హిలేరియస్ కామెడీ కనిపించింది మీకు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ఎనీ అదర్ డిఫరెంట్ జాన్రా ఏదైనా చేయాలి అనుకుంటే ఏం ట్రై చేస్తారు? డెఫినెట్లీ అబౌట్ రామ్ కామ్ అంటే రామ్ కామ్ ఎక్స్పెరిమెంట్ అది కాదండి. రామ్ కామ్స్ ఆర్ ఇట్స్ డైలీ స్టేపుల్ ఫుడ్ అనమాట. అవి లేకపోతే మనకి అమ్మో మన యూత్ ఆగరు. వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ రొమాంటిక్ కామెడీస్, వీ నీడ్ టు హ్యావ్ లవ్ స్టోరీస్ టోల్డ్. నేను అలాగా 6 ప్యాక్ అప్పుడు మనం డబుల్ మసాలా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ బట్ లేదండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్లా ఒక లిస్ట్ పెట్టుకుని ఐ హావ్ టు డూ ఈ జానర్స్ అని కాదు. బట్ నాకు కథ విని నచ్చితే నేను చేస్తాను. డెఫినెట్లీ ఐ వాంట్ టు చేంజ్ మై జానర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఐమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్ విత్ ధీరజ్. సో దట్ ఈస్ అ కంప్లీట్ జానర్ షిఫ్ట్. బట్ నాట్ it's not a serious film that I'm going to do. Every film I do, it will have entertainment because that's what they expect from me, and it is also a little bit of my duty. నేను definitely వాళ్ళకి ఇవ్వాలి అది, బట్ డిఫరెంట్ వేలో ఇవ్వడం ట్రై చేస్తాను. ఆల్ ది బెస్ట్. అసలు ముందు చేద్దాం అనుకోలేదు సంగీత్తో. ఈవిడ ఇలా చెప్తున్నారు, అసలు ఈ కథ నాకు చెప్పలేదు. ఆవిడ వేరే ఈ కథ జస్ట్ అలా పెట్టుకుని ఊరికేది ఐడియా ఉంది బాబు అని చెప్తే మరి ఈ కథ నా దగ్గర చెప్పకుండా ఏవేవో చెప్తారేంటి అని చెప్పి నేను రియాక్ట్ అయ్యి నాకు ఈ కథ ఇచ్చానని చెప్పి అంటే మీరే ఫోర్స్ఫుల్ గా ఇన్వాల్వ్ అయ్యారన్నమాట. అయ్యానండి. నాకు నచ్చింది నేను చేసుకున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ.